నాకు నిన్ను చూడగానే మా చెల్లెలు గుర్తొచ్చిందమ్మా. నాకొక చెల్లెలుండేది, కానీ ఇప్పుడు తను లేదు, చనిపోయింది. అదిగో తనేనమ్మా నా చెల్లెలు. నిన్ను చూడగానే నా చెల్లెలు గుర్తొచ్చిందమ్మా. అందుకే నిన్న పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయాను. థ్యాంక్ యూ సార్. సార్ అని పిలవద్దమ్మా. నిన్ను నా చెల్లెలనుకుంటున్నాను. నువ్వు కూడా నన్ను అన్నయ్య అని పిలు. అప్పుడే నాకు సంతోషంగా ఉంటుంది. అసలు నువ్వు ఎవరమ్మా? నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు నిన్ను చంపాలని చూస్తున్నారా? నిన్ను చూస్తుంటే చాలా కష్టాల్లో ఉన్నావు అనిపిస్తుంది. చూడమ్మా, నీకిక్కడేం భయం లేదు. మా అమ్మ నాన్న నిన్ను బాగా చూసుకుంటారు. నేను కూడా నా చెల్లెలు అనుకుని నా ప్రాణం అడ్డేసి నిన్ను కాపాడుకుంటాను. అసలేం జరిగింది? నీకొచ్చిన కష్టమేంటి నాతో చెప్పమ్మా. ఇది నీ సొంతిల్లు అనుకో. చెప్పమ్మా, నీ కథ ఏంటి? ప్రస్తుతానికి నా గురించి ఏమీ చెప్పలేనండి. నేను కష్టాల్లో ఉన్న మాట నిజం. సమయం వచ్చినప్పుడు నా గురించి మీకు వివరంగా చెప్తాను. నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇక నేను బయలుదేరుతాను. అరే, ఎక్కడికి వెళ్తావమ్మా? ఆ రౌడీలు పారిపోయారంతే. మళ్ళీ నీకోసం వాళ్ళు రావచ్చు. చెప్పాను కదా, ఇది నీ సొంతిల్లే అనుకో. నీకు కావాల్సినన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి మేము అద్దెకివ్వలేము. వెళ్ళు. నాకేదో ఒక చోట షెల్టర్ కావాలి. అద్దెకుందామంటే నా దగ్గర డబ్బులు లేవు. ఈయనెవరో నన్ను దేవుళ్లాగా కాపాడారు. నాకేదైనా ఉద్యోగం దొరికితే, సొంత సంపాదన వచ్చి ఏదైనా చూసుకునే వరకు నేను ఇక్కడ ఉండడమే మంచిది. ఇంకేం ఆలోచించకమ్మా. నీ సొంత అన్నయ్య ఇంట్లో ఉన్నావు అనుకో. నువ్వు కట్టుబట్టలతో బయటకొచ్చినట్టున్నావు. నీకే ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. నీకు కావలసిన బట్టలు కూడా తీసుకొస్తాను. రెస్ట్ తీసుకోమ్మా. అమ్మా, నాన్న పదండి, తను రెస్ట్ తీసుకుంటుంది. పద. జాగ్రత్తమ్మా. చనిపోయిన తన చెల్లి స్థానంలో నన్ను ఊహించుకుంటున్నారు అంటే తను నాకు దేవుడిచ్చిన అన్నయ్యతో సమానం. కొన్నాళ్ల పాటు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. ఇక్కడ నాకు ఏ ఇబ్బంది ఉండదు. సార్, మా యాక్టింగ్ ఎలా ఉంది సార్? మేము మీ అమ్మ నాన్నలుగా బాగా నటించాం కదా సార్? మీరు బాగా నటిస్తారనే మిమ్మల్ని మా అమ్మ నాన్నగా ఇక్కడికి తీసుకొచ్చాను. ఆ అమ్మాయితో మీరు నా పేరెంట్స్ అని చెప్పాను. మీరు ఆ అమ్మాయికి ఎలాంటి అనుమానం కలగకుండా మా అమ్మ నాన్నలుగా నటించాలి. అందులో మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు సార్. మేమిద్దరం కలిసి ఎన్నో నాటకాల్లో అమ్మా నాన్నలుగా భార్యాభర్తలుగా బాగా నటించాం సార్. ఆ అమ్మాయికి ఏ అనుమానం రాకుండా చూసుకుంటాం సార్. అవును సార్, మేం సినిమాలో కూడా చిన్న చిన్న వేషాలు వేశాం. ఆ అమ్మాయికి మా మీద ఏ అనుమానం రాదు. ఆ అమ్మాయితో నాకు ముఖ్యమైన పనుంది. ఆ పని అయ్యే వరకు తను ఇక్కడే ఉంటుంది. మీరే దగ్గరుండి తన అవసరాలు చూసుకోవాలి. మీరొక రకంగా తనకి సెక్యూరిటీ. ఆ అమ్మాయి ఈ ఇంటి నుంచి పారిపోకుండా చూసుకోవాలి. మీకు కావాల్సినంత డబ్బు నేనిస్తాను. మీరు మాత్రం నా ప్లాన్ చెడగొట్టకుండా బాగా యాక్ట్ చేయండి. అలాగే సార్. ముందు ముందు మీరే చూస్తారుగా మా యాక్టింగ్. ఆ అమ్మాయికి ఎలాంటి అనుమానం రాకుండా మేం నమ్మిస్తాం సార్. మీరు ఆ విషయంలో ఏం కంగారు పడకండి. సరే, జాగ్రత్తగా ఉండండి. సరే సార్.
ఒసే అహల్య, నేను నిన్నింతకు ముందు చాలాసార్లు ఆ బాక్స్ గురించి అడిగాను. నువ్వు నాకు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా ప్రతిసారి తప్పించుకున్నావు. ఈసారి నువ్వు పులిబోనులోకొచ్చావు. నీ చేత నిజం ఎలా కక్కించాలో నాకు బాగా తెలుసు. ఆ బాక్స్ ఎక్కడున్నా నా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. బాక్స్ ఇవ్వకుండా నువ్వు నా ఇంట్లో నుంచి వెళ్ళలేవు. రే, మిలిటరీకి సంబంధించిన ఇందిరా బాక్స్ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఆ బాక్స్ ఎక్కడుందో తెలిసిన అమ్మాయి నాకు దొరికింది. అది ఇప్పుడు నా ఇంట్లోనే ఉంది. త్వరలోనే బాక్స్ తెలుసుకుని హ్యాండ్ ఓవర్ చేసుకుని నీకు పంపిస్తాను. నేనేమో ఇక్కడున్నాను, అక్కడ నా బాబు ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడు? ఏంటన్నా, అమ్మ లేదని బాధపడుతున్నావా? అమ్మ కనిపించక కంగారు పడుతున్నావా? అమ్మ నిన్ను నన్ను విడిచి ఎటో వెళ్ళిపోయిందిరా. ఎక్కడికో వెళ్ళిపోయింది. తను లేకపోతే నేను సంతోషంగా ఉంటాను, మా రెండు కుటుంబాలు కలుస్తాయని పిచ్చి ఊహలతో భ్రమతో వెళ్ళిపోయింది. కానీ తను లేకపోతే నేను ఎలా సంతోషంగా ఉంటానురా? మీ అమ్మ లేకపోతే నువ్వే కాదు, నేను కూడా ఉండలేనురా. ఆ విషయం తనకెలా తెలుస్తుంది? తనంటే నాకు ఇష్టమని, తనే నా సంతోషం అని, తనతోనే నా జీవితం అని నేను తనకి 2 సార్లు చెప్పాను. మొదటిసారి తను వినలేదు. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రాణంలా ప్రేమిస్తున్నాను. ఇంకోసారి మీ అత్తయ్యతో మాట్లాడుతూ అహల్య నా జీవితం అని చెప్పాను.